ఏముందండి, లారీ జాయిగా వస్తుంది, వస్తుంటే వెనకాల వచ్చి కొట్టేసాడండి. చాలా స్పీడ్లో వచ్చి కొట్టాడు. ఎన్ని గంటలు జరిగిందండి కరెక్ట్గా ఇది? కరెక్ట్గా 5:30, 6 అవుతుంది, 6:30 అవుతుంది చూడండి. 6:30 కరెక్ట్. చూసారా అప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో మీరు ఇక్కడ ఉన్నామండి. ఎలా ఆ సమయంలో ఎవరెవరో చనిపోయారు అందులో? మొత్తం 3 5 చనిపోయిన వాళ్ళు స్పాట్లో 5 చనిపోయారు. ఇప్పుడు అంటే ఇక్కడ డైవర్షన్ అంటే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేయడంతో ఇక్కడ ఆపారు. ఇదేంటి కాదండి, ఆ పాల ట్యాంకర్ అయినా ఇక్కడికి వచ్చి ఆయిల్ కొట్టించుకుంటాడు. స్లోగా వస్తున్నాడు, ఈ డబ్బాలు తీస్తాక స్లోగా వస్తున్నాడు అంటే ఆ డబ్బాలు తీస్తారు వాళ్ళు వచ్చి, వెనకాల వచ్చి కొట్టాడు. చూస్తున్నాం ఇది ఇక్కడ సమీపంలోనే పెట్రోల్ బంక్ మనం చూడొచ్చు. పెట్రోల్ బంక్లోనే ఈ యొక్క డీజిల్ కొట్టించుకునేందుకు పాల ట్యాంకర్ అయితే స్లోగా వస్తుంది. ఇక్కడ డైవర్షన్ అంటే ఇక్కడ ఇటుగా వే లేకుండా ఇక్కడ మార్గాన్ని అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ స్లోగా వస్తూ వీటిని అయితే తొలగించేందుకు వస్తున్నట్టుగా ఉన్నారు. ఈలోగా కాకినాడ నుంచి వైపు నుంచి అతి వేగంగా వచ్చి ఈ ఢీకొట్టిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మొత్తం అంటే ఇక్కడి నుంచి అతను వాళ్ళు కుడివైపుకు తీసుకుంటే సరిపోను లేని ఇటుగా ఇక్కడ లారీని ఇటుగా స్ట్రైట్గా కొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ బంధువులు ఉన్నారు, అలాగే ఎవరైతే ఇప్పుడు ర్యాలింగ్ శివనారాయణకు సంబంధించినటువంటి బంధువులు కూడా సమీపంలోనే ఉండడంతో వాళ్ళందరూ కూడా నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది.